హలో. ఏమండి, కాఫీ తాగండి. నువ్వు తాగావా? తర్వాత తాగుతాలేండి. అవును, అబ్బాయి ఫోన్ చేస్తానన్నాడు, చేశాడా? లేదు. ఒక్కసారి చెయ్యండి. మనముడితో మాట్లాడి వారం రోజులైంది. ఈ టైంలో పడుకొని ఉంటారేమో. మీరొక్కసారి చెయ్యండి. The number you are trying to call is currently not reachable. చెప్పాను కదా ఎత్తరని. మనం ఫోన్ చేశాం కదా, చూసుకొని వాళ్లే ఫోన్ చేస్తారు. ప్రతిసారి ఇంతే జరుగుతుందండి. వాళ్ళు చెయ్యకపోతే నేను చేస్తాను కదా. నువ్వు మొహం అలా పెట్టుకోకు. వెళ్ళి వంట పని చూసుకో. నేను షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. వెళ్ళు. సరేనండి. ఆనందు, బాబు ఆనంద్, ఎక్కడికి వెళ్ళావయ్యా? నెల రోజులుగా కనిపించలేదు. కొంచెం వర్క్ ఊరెళ్ళాను తాత. ఓహో, ఈ అమ్మాయి ఎవరు? నా వైఫ్ తాత, భవ్య. పెళ్ళెప్పుడు చేసుకున్నావయ్యా? 10 రోజులైంది తాత. కనీసం మమ్మల్ని పెళ్ళికి కూడా పిలవలేదే. అంటే నాకే పెళ్ళికి గంట ముందు తెలిసింది, పిలిచేది క్యాప్ లేదు. నువ్వు బడే కామెడీ చేస్తావయ్యా. నిజం చెప్తే కామెడీ అంటాడేంటి? మీ ఇద్దరు జోడీ బాగుంది, చూడముచ్చటగా ఉన్నారు. థ్యాంక్ యూ తాత. మీకు పెళ్ళి అయిందని బామ్మకు కూడా చెప్తాను. వెళ్ళొస్తాను. ఓకే తాత, వెళ్ళు. తాతకి షుగర్ ఏది ఆపుకోలేడు ఇప్పటికే. పద రా. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇల్లు ఎలా ఉంది? బాగుందండి. అంటే ఇన్నాళ్ళు బ్యాచిలర్గా ఉన్నాను కదా, అందుకే ఇలా ఉంది. సర్దు కూడా బాగానే ఉంటుంది. నేను వచ్చాను కదా, క్లీన్ చేస్తాను. అయినా ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటున్నారా? అంటే మా ఫ్రెండ్స్ ఉండేవారు, నువ్వు వస్తున్నావు కదా అని ఖాళీ చేయించేసా. సరే ఇల్లు చూద్ది కానీ పద. అది దేవుడి గది, ఇది బెడ్రూమ్, ఇటు కిచెను, ఈ బ్యాక్ సైడ్కి వాషింగ్ ఏరియా ఉంది. హలో, ఎక్కడికి? పెండింగ్ పేమెంట్ ఇస్తే కానీ లోపలికి వెళ్తానికి వెళ్ళలేదు. వచ్చాక ఇస్తాలే. ఇచ్చాకే లోపలికి ఎంట్రీ. అరే అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. అది కాదు, ఇది కాదు. ముందు పేమెంట్ ఇవ్వు, లేదంటే బయటికి పో. నేను చెప్పేది విను ఒకసారి. లేదు, నువ్వు ముందు పైసలు ఇచ్చి మాట్లాడు. పొద్దున్నే ఏడుతో ఎందుకులే, తీసుకో. ఏదో ముందే ఇస్తే ఈ పాటికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు కదా. ఎక్కడ దొరికేవరా బాబు? ఓడింది చాలే, వెళ్ళలే. అంత గేమ్స్ వద్దు. నమస్కారం నాథ్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? కూరగాయలకి రా. పాలు. తాతగారు, నా పేరు పాలు కాదు, పాల్, PAL, పాల్. అయినా మీరు వెళ్తాం ఎందుకు? నాకు చెప్తే తీసుకొచ్చాను కదా. రే, అసలు కూరగాయల రేట్ల కంటే నీ రేట్ ఎక్కువ అవుతుందిరా. హోమ్ డెలివరీ అంటే ఆ మాత్రం ట్యాక్సెస్ ఉంటాయి కదా తాతగారు. ఒరే, గవర్నమెంట్ ట్యాక్స్ పర్సంటేజ్ కంటే నీ ట్యాక్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉందిరా. జరగ. సాటి మనిషికి సాయం చేయడం కూడా తప్పేనా? ఎవరు మేడం మీరు? 302 కొత్తగా వచ్చానండి. ఓ రండి మేడం, నేను తీసుకెళ్తాను. రండి మేడం. ఇదే మేడం మీ ఫ్లాట్.
మీకు ఎలాంటి హెల్ప్ కావాలో నన్ను అడగండి. రూమ్ క్లీనింగ్, వాషింగ్, కుకింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అలా ఏది కావాలన్నా నాకు కాల్ చేయండి. అన్నట్టు ఫ్రీ కాదు, పెయిడ్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇది నా నెంబర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మై నేమ్ ఇస్ పాల్. పాలా? పాలంటే తాగే పాలు కాదు, PAL పాల్. ఓకే మేడం, ఉంటాను. ఈడీడో రక్షణ. చెప్పండి. హాయ్ అండి, దిస్ ఇస్ మేఘా. మీ ఆపోజిట్ ఫ్లాట్కి కొత్తగా షిఫ్ట్ అయ్యాము. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం సుత్తుంటే ఇస్తారా? సరే ఉండండి, తెస్తాను. ఏం వెతుకుతున్నావే? సుత్తి కోసం అండి. సుత్తి ఎక్కడ ఉంది? అవునా? అయినా సుత్తి దేనికి? అంటే మన ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చారంట, ఆహా, వాళ్ళు అడిగారు. మన ఎదురింట్లోకి ఎవరు వచ్చారబ్బా? ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. తను మా ఆయన. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, హ? టిఫిన్ రెడీగా ఉంది, తింటారా? తింటా తింటా. సరే రండి. ఏమైందండి అలా ఉన్నారు? ఏమైంది? ఏం కాలేదు. మరి తినండి. తింటా. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అదా, ఈరోజు సోమవారమా మంగళవారమా అని ఆలోచిస్తున్నా. సోమవారం అయితే శివుడి గుడికి, మంగళవారం అయితే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి ప్రసాదం తెమ్మంటాడు మా మేనేజరు. ఈ రోజు రెండూ కాదండి, గురువారం. అయితే వెళ్ళేదారిలో సాయిబాబు గుడికి వెళ్ళి తీసుకెళ్తాలే. అదేంటి, మీ మేనేజర్ గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవచ్చుగా? వెళ్ళొచ్చు, కానీ నేను 3 రోజులు లీవ్ అడిగి 3 వారాల తర్వాత వెళ్తున్నాను కదా. ఆ కోపాన్ని కూల్చేయాలంటే ప్రసాదం నేనే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా మేనేజర్కి దైవభక్తి ఎక్కువ. ఓహో. అదేంటండి మొత్తం తినకుండానే కడిగేస్తున్నారు? ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయిందనుకో మా మేనేజర్ గారు ఏడ్చి కరుస్తాడు. ఓకే బాయ్. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? అవి ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు, నేను వెళ్తాలే. మీరు వెళ్ళండి, నేను తర్వాత చేసుకుంటానులే పని. ఇదేంటి ఇలా మెలికలు తిరుగుతుంది? ఏమన్నా చెప్పాలా? అదే అండి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పెళ్ళం ముద్దుగా బాయ్ చెప్తుంది కదా, అది చెప్దామనే ఇక్కడ ఉన్నా. పెళ్ళం ముద్దుగా బాయ్ చెప్పడం సాంప్రదాయం కదా, మర్చిపోయా. పెళ్ళిలో పెళ్లి కొడుకు పంచి కట్టుకోవడం తప్పదు, మొగుడు పెళ్ళాల మధ్య ఇలా చిలిపి సరసాలు తప్పు. బాయ్. బాయ్ అండి. బాయ్. బాయ్.
వెళ్ళనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ అయితే వెళ్దాం. ఎవడో లేడు కదా, మెల్లగా దూరేద్దాం. ఓడి అమ్మ ముసలోడు. ఇదేంటి ఇక్కడ ఉంది? మళ్ళీ వచ్చారేంటండి? అదే, ఏదైనా మర్చిపోయారా? ఏం మర్చిపోయాను? వాటర్ తాగడం మర్చిపోయాను. ఇదిగోండి. ఇచ్చే. థ్యాంక్స్. వెళ్ళండి. ఎక్కడికి? మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. వెళ్ళాలి కదా, వెళ్తున్నా. సరే అండి. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అబ్బా, ఇప్పుడు రాహుకాలం. ఒక్క 5 నిమిషాలు ఆగేమనుకో, రాహుకాలం పోద్ది. అప్పుడు వెళ్తానే. నువ్వు వెళ్ళి పని చేసుకో. వెళ్ళు సరే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోయింది. అమ్మా, ఇప్పుడు లేడు, మెల్లగా వెళ్ళిపోలే. వంగ తోట మలుపు కాడ సంద చూసి దూరాడే. ఎవడి ఫ్లాష్ మ్యాన్? వాచ్మెన్ కూడా చూస్తాడు. కొత్తగా వచ్చిన అమ్మాయి ఇంట్లోకి ఎవడో దూరాడు. వాడెవడో తెలుసుకోవాలి. ఎవడై ఉంటాడు? ఎక్కడ చచ్చావురా? వస్తారా? వాడెవడనేది తెలుసుకోవాలి. తెలుసుకుని కమిషన్ లాగాలి. సర్లే, ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే. కానీ ముందు ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీరేంటండి ఇలా ఇంట్లోకి వచ్చేసారు? ఓ, సుత్తి కోసమా? నేనే తెచ్చిచ్చేదాన్ని కదా. ఓవర్ యాక్షన్ చేసిన చాలు కానీ నువ్వెందుకు వచ్చావు? ఆ, మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్స్ట్రాలు చేసిన చాలు కానీ అసలు నువ్వెప్పుడు వచ్చావు? ఈ ఫ్లాట్కి ఎందుకు వచ్చావు? నిన్ననే వచ్చా, నీకోసమే వచ్చా. అవునా? మరి వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పి రావడానికి నేనేం నీ పెళ్ళాని కాదు. నువ్వు నీ పెళ్ళంతో హ్యాపీగా ఉన్నావని చూడడానికి రాలా, నీ అంత తేల్చడానికి వచ్చా. అదేంటి మేఘ అలా మాట్లాడుతున్నావు? మొన్నటి దాకా నన్ను లవ్ చేసి నాతో తిరిగి ఇప్పుడు ఊరెళ్ళి చెప్పా పెట్టుకున్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే ఇంకేం మాట్లాడాలి? అసలు నన్ను లవ్ చేస్తూ వేరే అమ్మాయిని పెళ్లిలా చేసుకున్నావు. అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిపోవడానికి ఇదేమి సినిమాలో పెళ్లి కాదు, నిజమైన పెళ్లి. అనుకుంటేనే జరుగుతుంది. నీకు చెప్దామని అనుకున్నాను కానీ భోజనాలు బొక్క అని చెప్పలేదా? హో, చెప్తే నేను పెళ్ళెక్క చేసుకునేవను అని చెప్పలేదా? అలా కాదు. ఇన్ని రోజులు నన్ను లవ్ చేసిందంతా ఫేకేనా? అంటే ఇన్ని రోజులు నన్ను లవ్ చేసి నన్ను వాడుకున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు మేఘా? నేను నిజంగా సిన్సియర్ గా లవ్ చేసా. ఇంత చేసి మళ్ళీ లవ్ చేస్తున్నా అని చెప్పకరా, నాకు పిచ్చి కోపం వస్తుంది. నీ కోపం వస్తే కంట్రోల్ చేసుకో. కానీ సుత్తి మాత్రం కింద పెట్టవా? టైల్స్ కాస్ట్లీ, పగిలిపోతే డబ్బులు కట్టాలి. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా, నువ్వు కామెడీ చేస్తావేంటి? ఏం చేస్తాం మేఘా, నా జాతకమే అంతా. నిజం చెప్పినా కామెడీగానే ఉంటది. నీ పెళ్లి గురించి హరి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఎప్పటికీ చెప్పేవాడు కాదు. నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావేమో అనుకుని మోసపోయేదాన్ని. అమ్మా, హరి చెప్పాడా? అదంతా కాదు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు? నేనేం ఇష్టపడా పెళ్లి చేసుకోలేదు మేఘా. నేనేమన్నా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఇష్టం లేకుండా పెళ్లి ఎక్కడైనా జరుగుతుందా? అయినా దొంగ దొరికాక తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తానులే. కొన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఈడొకడు మొత్తం గుడికి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. సరే, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావు అనుకుందాం. అయితే అమ్మాయిని వదిలే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు మేఘా? అలా ఎలా వదిలేస్తాను? పెళ్ళంటే పిల్లలాట్లు అనుకుంటున్నావా? నువ్వు పిల్లలాట్లనే పెళ్లి చేసుకున్నావు మరి. ఈడొకడు సాది దుబ్బుతున్నాడు. ఒక్క నిమిషం. ఏంట్రా దుబ్బేస్తున్నావు? రే, ఎక్కడ్రా? మేనేజర్ గారు దొబ్బుతున్నాడు. వస్తున్నా. ఏంట్రా ఈడు ఇంకా రాలేదు? వీడితో బాధ. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటి? నేను నైట్ వచ్చి నీకు మొత్తం అర్థమయ్యేలా చెప్తా, సరేనా? ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నా. అంటే మా మేనేజర్ గడు ముత్తుకుంటున్నాడు. ప్లీజ్
అర్థం చేసుకో. మూతి పళ్ళు రాలుతాయి. వద్దులే, పళ్ళు లేకపోతే చాలా అసహ్యంగా ఉంటాను. బాయ్, సాయంత్రం హక్ చేసుకుందామే. ఛీ, అమ్మయ్యా, ఎవరు లేరు. బామ్మ చూసేసింది. ఏంటి బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను బామ్మ, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను గాని పెళ్లి చేసుకున్నావంటగా తాతయ్య చెప్పాడు. అమ్మడి అమ్మ ముసలోడప్పుడు ఉదేశాడా? అవును బామ్మ, చేసుకున్నాను. పెళ్లికి కూడా చెప్పలేదు మాకు. అంటే అనుకోకుండా జరిగిపోయింది బామ్మ, అందుకని చెప్పలేదు. ఎందుకని? చెప్పాను కదా అనుకోకుండా జరిగిపోయిందని. ఆ? నాకు ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరతా. బాబు, ఏంటి బామ్మ? మీ ఇల్లు ఈ ఇల్లు కదా, ఈ ఇంట్లో నుండి వస్తున్నావేమిటి? అమ్మని అమ్మ దొరికిపోయి ఎదురు చెప్పి కవర్ చేయాలి. మా ఆవిడకి ఆ ఫ్లాట్ కన్నా ఈ ఫ్లాట్ బాగా నచ్చింది, ఇందులో షిఫ్ట్ అయిపోయాం. నాకు ఆఫీస్ టైమే, నేను వెళ్తా. ఈ ముసలితో బాగానే కనపడుతున్నాయి. ఈ పాలుగడికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. సార్ 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 ఒక నిమిషం ఆగండి సార్. అమ్మ చూసేసాడు. సార్, ఒక్క నిమిషం ఆగండి. బాయ్ 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 పాల్ బాయ్ బాయ్. ఆపుతున్నా ఆకుండా వెళ్తున్నాడంటే వీడే ఆ ఫ్లాష్ మ్యాన్. ఆ ఫ్లాట్ లోకి ఎందుకు వెళ్ళాడో ఎలాగైనా తెలుసుకోవాలి. రే ఇటు రారా. వస్తున్నా. హాయ్ శివ. హాయ్ అన్నా. ఏంట్రా ఇంత లేటు? మేనేజర్ గారు అరుస్తున్నాడు అప్పటి నుంచి. ఎందుకు? ఎవడో ప్రసాదం తేలదా? ప్రసాదం గురించి కాదన్నా, 3 రోజులు అని చెప్పి 30 రోజులు వెళ్తే అరవాడా మరి? అదేదో అనుకోకుండా అయిపోయింది శివ. అయితే అయింది కానీ పెళ్లి చేసుకున్నావంట కదన్నా, పెళ్లి లైఫ్ ఎలా ఉంది? రే ఆడకి పెళ్ళై సంవత్సరం కూడా కాలేదురా, అన్ని అర్థం అవడానికి వారమే అయింది. మెల్లిమెల్లిగా దోలు తీరుతుందిలే. నీకు బాగా తీరిపోయినట్టుందిగా. బాగా. అబ్బా, అబ్బా, నేను సంసారం చేయకుండా సన్యాసం తీసుకునేలా చేసావు కదరా. నేనేం చేశాను రా? అప్పుడే మర్చిపోయావా? నా పెళ్లి సంగతి మేఘాకి ఎప్పుడు చెప్పావు? ఎందుకు చెప్పావు? నేను పెళ్లి గురించి చెప్పడం ఏంట్రా? మీరే మీ పెళ్లి గురించి నాకు చెప్పలేదు. అయినా మీ లవ్కి నేను ఎంత హెల్ప్ చేశాను రా? పెళ్లి చేసుకుంది మేఘాను కదా, ఎర్రి గొర్రె. మరి పెళ్లి చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటున్నా అన్నాను కానీ మేఘాన్ని చేసుకుంటున్నానని చెప్పానా? ఇదేం ట్విస్ట్ రా? ఇప్పుడు నువ్వు లవ్ చేసింది మేఘాని, నువ్వు పెళ్లి చేసుకున్నది వేరే అమ్మాయిని. ఓ మేఘా లవ్ పెళ్లి వేరే అసలు ఏం జరుగుతుంది? హలో, నాకు మొత్తం అర్థమైంది. నేను చెప్పనా అన్న, నీ పెళ్లి రోజు అన్న నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసావు కదా. అన్న నీ ప్రేమ కోసం ఎన్ని చిందించాడు? నేనేం చిందించాను రా? అదే రక్తాలు బతికిచ్చాడు. నువ్వు పెళ్లికి చెప్పలేదని బాధపడి నువ్వు మేఘాని పెళ్లి చేసుకుంటున్నావు అనుకుని మేఘాకి మెసేజ్ పెట్టాడు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నీకు నా ఫ్రెండ్ ఆనంద్కి అని. దాంతోపాటు కింద కొటేషన్ కూడా రాశాడు, మీ పెళ్లికి చెప్పకపోవడం మీ తప్పైతే మీరు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం నా మంచితనం అని చెప్పేసి ఇట్లు మీ ప్రేమ సేవకు హరిబాబు అని పెట్టాడు. నీ బొక్కలో కొటేషన్ వల్ల మేఘన ఆపోజిట్ ఫ్లాట్ లో దిగిందిరా. ఇది ఎప్పుడు జరిగింది? అయినా నువ్వు నాకేం హెల్ప్ చేసావురా? 2 సార్లు బైక్ ఇచ్చావు, అంతేనా? అంటే బైకు పెట్రోల్ చిందించింది కదా అని అన్న రక్తాలు చిందించినట్టు ఫీల్ అయ్యాడు, అంతే కదా? అవుతావా? ఓకే. అయినా తప్పు నాది కాదురా, నీది. ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని పెళ్ళిలా చేసుకుంటావురా? అదంతా పెద్ద కదరా. పర్లేదు చెప్పు, మేము వింటాం. అది జరిగింది. పెద్ద కదే. వచ్చిందే లేటు, మన సొల్లు మీటింగా. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఊరు వెళ్ళాను సార్. ఊరు వెళ్తే 2 రోజులు వచ్చేయాలి, అంతేగాని ఇదే నా పల్లెటూరు నా జన్మభూమి అంటూ అక్కడే ఉండిపోకూడదు. ఈ సేల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి తెలుసా? ఈ మంత్ నీకు శాలరీలు ఇవ్వాలి. సేమ్ ప్రతి మంత్ లాగే అకౌంట్లో వేసాను సార్. నేను అడిగేది పని చేయకుండా శాలరీ ఎలా ఇవ్వాలి అని.
అలా అన్నారా? సాయిబా ప్రసాదం సార్. ఇది ఎప్పుడు తెచ్చాడు? గుడికి వెళ్ళావా? అవును సార్, అందుకే లేట్ అయింది. ఏంటడా బాగానే ప్లాన్ చేశాడు రా. బుట్టేది? బైక్ మీద వస్తుంటే గాలికి పోయింది సార్. బొట్టు ఉండాలి కదా. గుడికి వెళ్తే బొట్టు ఉండాలి. సర్లే, రేపటి నుంచి త్వరగా వచ్చే. ఓకే సార్. కొంచెం మాకు చూసేదే తప్ప ఏ రోజైనా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారేంట్రా? ఎవరైనా తీసుకొస్తా మొత్తం తిన్నాక రెడీ ఉంటారు. చూసి నేర్చుకోండి, తీసుకురండి. కప్పాలని నోరు తెచ్చారేంట్రా? రండి, తినడానికి ఈడు రెడీ పని చూసుకో. అదే కదా. వెళ్ళండి. తెస్తాంలే. పదండి రా, మీరు తినండి సార్. రక్తాలు చిందించావు, మాకలేదా ప్రసాదం? అది ప్రసాదం కాదురా, మధ్యదారిలో షాప్లో నుంచి తీసుకొచ్చిన లడ్డు అది. షాప్ లో లడ్డునా? అబ్బా సాయిరామ్, ఈరోజు ప్రసాదం ఈ రూపంలో పంపించావా తండ్రి? షాప్ లో లడ్డునా? పాపం వాడు నిజమైన ప్రసాదం అనుకుని ఎంత భక్తితో వింటున్నాడు చూడన్నా. అట్లుంటుంది మనతోనే. అలాగే కావాలి. Pop it.